మినిస్ట్రీస్ అనంతపల్లి వారు ప్రదర్శిస్తున్న పాపం మిగిల్చిన భారం వీక్షించండి, తరించండి, మేల్కొల్పబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కృపా ఏంటి కృపా, ఇంకా రెడీ అవ్వలేదా? చర్చికి టైం అయిపోతుంది కదా, త్వరగా రెడీ వెళ్దాం. నేను చర్చికి ఫంక్షన్కి పార్టీలకి కాదండి, నేను చర్చికి కూడా రాను. వచ్చిన దగ్గర నుండి అందరూ నన్ను పిల్లల కోసం అడుగుతున్నారు, అడిగి నా బాధను రెట్టింపు చేస్తున్నారండి. నేను రాను, మీరు వెళ్ళండి. చూడు కృపా, ఫంక్షన్కి పార్టీలకి వెళ్ళకపోయినా నష్టం లేదు, కానీ విశ్రాంతి దినాన్ని ఆయన ఆజ్ఞని మీరితే మాత్రం మన శాపగ్రస్తం అయిపోతుంది. నీకెన్నో సార్లు చెప్పాను కదా కృపా. చాలండి, 15 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాం, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాం. ఆయన దేవుడు మనకు పిల్లల్ని ఇవ్వలేదు, ఎంతకంటే శాపం ఏముంటది? చూడు కృపా, నాకు అర్థం కావట్లేదు, నీకు దేవుడి మీద కోపమా నా మీద కోపమా? దయచేసి నేను ప్రశాంతంగా ఉండదు నిన్నే వద్దు, నేను రాను, మీరు వెళ్ళండి. కృపా కృపా తలుపుతే కృపా. దేవుడా, నా కోసం కాకపోయినా నా భార్య కోసమైనా మా జీవితంలో అద్భుతం చేయండి ప్రభువా. కృపా, ఓ దైవ కృపా, చర్చికి వెళ్ళకుండా చాలా మంచి పని చేశావు. ఆదివారం చర్చికి వెళ్ళానంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళే నా ముద్దు బిడ్డలు. ఆయన 15 సంవత్సరాల నుండి చర్చికి వెళ్తున్నావు, నీకు ఆ దేవుడు ఏం చేశాడు? ఈ పాస్టర్లు దేవుడు ఇస్తాడంటూ అలా అబద్ధాలు చెప్తారంటే, ఇచ్చే దేవుడైతే ఈ పాటకి ఇవ్వడా? నా మాట విని నీకు ఇంకా పిల్లలు పుట్టారు కృపా. ఇదిగో ఊరేసుకొని చావు, చావు కృపా, చావు, చచ్చిపో, చచ్చిపో కృపా. నిజమే, నేను చచ్చిపోతాను. పిల్లల్ని కనలేని బతుకు నాకెందుకు? నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? నేను చచ్చిపోతాను, ఎలాగైనా నేను చచ్చిపోతాను. నా బ్రతుకు వల్ల ఉపయోగం లేదు. తల్లి కృపా, కృపా ఏం చేసుకుంటుందో ఏంటో, లోపల ఏనా ఆత్మహత్య చేసుకుంటుందా ఏంటి? కృపా కృపా తలుపుతీ కృపా, కృపా కృపా ఏంటి పిచ్చి పని? ఏంటి కృపా చేతులు తాడేంటి కృపా? చర్చి పని నిన్న ఇదే నేర్చుకున్నావా? ఆయన చావు అన్నానికి కష్టాలు కాదు కృపా. చచ్చిపోతే నరకానికి వెళ్తారు, కానీ నీకెక్కడికి వెళ్ళదు కృపా. బలవంతంగా చచ్చిన వాళ్ళు నరకానికి వెళ్తారు కృపా. నన్ను క్షమించు కృపా. కృప, కోపంలో నీ మీద చేసుకున్నాను కృప, అంతేగాని నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు కృప. పిల్లలు లేకపోతే ఒక బిడ్డను తెచ్చి పెంచుకున్నాం, అంతేగాని ఇలాంటి పని ఎప్పుడు చేయదు కృప. నువ్వు కాకపోతే నాకు ఇంకెవరున్నారు కృప. నన్ను ఒంటరి పని చేసి వెళ్ళొద్దు కృప. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని నాకు మాట ఇవ్వు కృప. సరే అండి, నన్ను క్షమించండి. దేవుడి మీద కోపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. పోయిన వారం ఆయన పొందిన దెబ్బలు చేస్తే మనకి స్వస్థత కలిగి ఉన్నదని పాస్టర్ గారు చెప్పిన వాక్యం నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. నన్ను క్షమించండి. దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చిన ఇవ్వకపోయినా సరే ఆయన కొరకే జీవితం. నేను ఇంకెప్పుడు ఇలా చేయను, క్షమించండి. చూడు కృప, 10 మంది కుమారుల కంటే నువ్వు నాకు విశేషమైన దాని కృప. 10 ఇద్దరం కలిసి వంట చేద్దాం. కొద్ది రోజుల్లోనే దేవుని అసాధారణమైన శక్తి కృప గర్భం తాకింది. మూయబడిన గర్భం తెరవబడింది. చక్కని అందమైన పాపతో దేవుడు వారిని ఆశీర్వదించాడు. విక్టర్, ఒరే విక్టర్, విక్టర్. మామయ్య రండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను రా. నీ కూతురు పుట్టిందంట కదా, ఏది? మామయ్య కృప పాపం తీసుకురా. ఎన్నాళ్ళు 15 సంవత్సరాల తర్వాత నీ కూతురు పుట్టిన నిజంగా చాలా సంతోషంగా ఉంది విక్టర్. అచ్చు నీలాగే ఉంది విక్టర్ పాప. అమ్మ కృప, పాప లేక పుట్టింది కదా అని అతిగా గారాబం చేయకండి. మన గారాబమే మన పిల్లలను చెడగొడుతుంది. నా కొడుకు కోసం నీకు తెలుసు కదరా, ఇలాగే అతిగా గారాబం చేసాను, వాడు చెడిపోయాడు. అందుకే లేక పుట్టిందని గారాబం చేయకండి. మన గారాబమే మన పిల్లలను చెడగొడుతుంది. ఏది కావాలంటే అది కొని ఇవ్వకండి. ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విక్టర్. అలాగే మామయ్య. అమ్మ కృప, చాలా జాగ్రత్తగా పెంచు. ఇదిగో పాపకి ఏమన్నా కొను. నేను వస్తాను విక్టర్. సరే మామయ్య. హ్యాపీ బర్త్డే డియర్ యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ గిఫ్టీ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ
బర్త్డే గిఫ్ట్ తల్లి. థ్యాంక్ యూ డాడీ. డాడీ నాకు గిఫ్ట్ అని పేరు ఎందుకు పెట్టావు డాడీ? ఎందుకు పెట్టానంటే అమ్మా 15 సంవత్సరాల తర్వాత నువ్వు మాకు లేక పుట్టావమ్మా, అందుకే నీకు గిఫ్ట్ అని పేరు పెట్టుకున్నాం. ఈ సందర్భంలో నీకు ఒక చిన్న గిఫ్ట్ తల్లి. వావ్, బైబిల్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ డాడీ. గిఫ్ట్ తల్లి, నేను ఇచ్చిన ఈ బైబిల్ నువ్వు రోజు క్రమం తప్పకుండా చదివితే నువ్వేది అడిగినా నేను కొనిస్తానమ్మా. ఏది కావాలన్నా కొంటావు డాడీ? నువ్వు అడగలే గానీ కొండ మీద ఉన్న కోతులైనా కొనితేస్తానమ్మా. చాలండి, అతి గారాబం చేసి దాన్ని చెడగొట్టొద్దని అంకుల్ గారు చెప్పారు, మర్చిపోయారా? అయినా రేపు మన గిఫ్ట్ని కాలేజ్లో జాయిన్ చేస్తున్నాం కదా, జాగ్రత్తలు ఏమైనా చెప్పారా లేదా మీ బంగారు తల్లికి? చూడు కృప, నా బంగారు తల్లి మీద నాకు నమ్మకం ఉంది. అది నిప్పు రవ్వ కృప, అది నాకు అమ్మాయిని తెచ్చి పని ఏదీ చేయదు. చూడు మమ్మీ, డాడీకి నా మీద చాలా నమ్మకం ఉంది. నేను బాగా చదివి మంచి డాక్టర్ని డాడీ పరువు నిలబెట్టాను మమ్మీ. తర్వాత నీకు ఏమైనా జ్వరం వస్తే ఇంజక్షన్ కూడా నేనే చేస్తాను. చాలే, కళ్ళల కంటే సరిపోదే, దానికి తగ్గట్టు కష్టపడాలి కూడా, అర్థమైందా? అలాగే మమ్మీ. గిఫ్ట్ తల్లి, నీలాగే కాలేజ్లో అందరూ మంచి వాళ్ళు ఉంటారమ్మా, చెడ్డ స్నేహితులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను ఇచ్చిన ఈ బైబిల్ నువ్వు రోజు చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, సరేనా? ఓకే డాడీ. అరగంట నుంచి వెయిట్ చేస్తున్న ఒక్క బస్ కూడా రాదు. ఈ బస్సులన్నీ ఎక్కడికి పోయాయో ఏంటో. హాయ్ గిఫ్టీ. హాయ్ రమ్య. ఏం చేస్తున్నాను? బాయ్ ఫ్రెండ్ వస్తానన్నాడా? నాకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్స్ లేరు. నేను వెయిట్ చేస్తుంది బస్ కోసం. ఏం బాగాలేదు, పాత డైలాగ్. పూర్వకాలం అమ్మాయిలు బస్ స్టాండ్లో నుంచి బస్ కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు అప్పచ్చి బండి పెట్టి గ్రీక్ వీళ్ళని బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూడాలి. నేను కానీ బస్ స్టాండ్లో నిలబడుతున్నా, 4 అబ్బాయిలు పోటీ పడతారు. నన్ను డ్రాప్ చేయడంతో మాత్రం ఉండాలి. అయినా ఈ కాలంలో అమ్మాయిలు అంటే అమ్మాయి మజాక అన్నట్టు ఉండాలి. టీ షర్ట్లు ఎప్పుడు వేస్తావు, తిరిగి జీన్స్ ఎప్పుడు వేస్తావు, ముసలాన్ని వేసుకుంటావు చెప్పు, పెళ్ళైనా కలుగు వేసుకునేవాడు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు. అసలు ఫోన్ నెంబర్ ఇవ్వు. నాకు ఫోన్ లేదు రమ్య. ఏంటి ఫోన్ లేదా? నువ్వు కాలేజ్ అమ్మాయివా లేకపోతే అమ్మమ్మవా? లేకపోతే ఏం గిఫ్ట్? ఇంకా చిన్నపిల్లలు 2 జల్లు వేసుకొని లాలిపాప్ తింటామంటే ఎలా? మనం పెద్దవాళ్ళు అయిపోయాం. కాలేజ్లో చదువుతున్నామంటే ఎంత స్టైల్గా ఉంటుందో తెలుసా? మోడర్న్ డ్రెస్ వేసుకోవాలి, ఫ్యాషన్ ఫాలో అవ్వాలి, బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలి. అప్పుడు చూడు 10 మంది అబ్బాయిలు మనం వెంట పడతారు. అబ్బాయిని మనం వెంట పడేలా చేసుకోవాలి. అయినా ఒక్కగానొక్క కూతురివి ఆ మాత్రం ఫోన్ కొనలేరా మీ డాడీ? చూడు నా ఫోన్ చూడు ఎంత బాగుందో. ఇది మన చేతిలో ఉంటే ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఏది కావాలన్నా పేర్చి పెట్టి అన్నం తిన్న మానే దెబ్బకు వాళ్ళే కొంటారు. ఇదే నా సీక్రెట్, ఎవరికి చెప్పే. అలాగే నీకేం కావాలన్నా బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయి, ఇంకా వాళ్ళే కొంటారు. గిఫ్ట్లే ఆల్ ది బెస్ట్ గిఫ్టీ. బాయ్.
చర్చించినా అర్థం కావట్లేదు. ఆయన ఒక్కగానొక్క కూతురివి, ఫోన్ కొనమంటే కొనట్లేదు మీ డాడీ. నీ ఫ్రెండ్ రమ్మని చూడు, ఏం కావాలన్నా కొంటారు. పేరెంట్స్ అంటే అలా ఉండాలి. జీవితం చాలా చిన్నది, ఈ టీనేజ్ లోనే బాగా ఎంజాయ్ చేయాలి. నా మాట విని నీ హృదయం నాకు ఇస్తే నిన్ను ఈ ప్రపంచానికే నీ తల్లిదండ్రులు దేవుడి ఇవ్వలే స్వేచ్ఛ స్వాతంత్రం నేను నీకు ఇస్తాను. నీ హృదయం నాకు ఇస్తావా? అవును, నేను ఈ లోకం ఇచ్చే సంతోషాన్ని నేను అనుభవించాలనుకుంటున్నా. ఇదిగో నా హృదయం. బంగారు తల్లి హృదయం, ఇప్పుడు ఇది నా సొంతం. విక్టర్, రే విక్టర్, విక్టర్. రండి, ఎలా ఉన్నా కూర్చొని మామయ్య. నేను బాగానే ఉన్నాను రా. నీ కూతురు, సారీ నీ బంగారు తల్లి ఎక్కడెక్కడ తిరుగుతుందో చెప్దామనే వచ్చాను. మామయ్య, మీరు ఎవరినో చూసి ఏదో పొరపాటు పడ్డారు. నా బంగారు తల్లి అలాంటిది కాదు మామయ్య. ఒరే, నా కళ్ళు ఇంకా బాగానే కనబడుతున్నాయి రా. నీ కూతురు రోజుకొకటి బండి మీద తిరుగుతుంది. 24 గంటలు ఆ సెల్ ఫోన్తోనే ఉంటుంది. ఇప్పటికి నేను ఒక 100 సార్లు చూశాను రా. చివరికి నీకు చెప్దామని వచ్చాను. పరిస్థితి చేయి దాటక ముందే మంచి సంబంధం చూసి పెళ్లి చేసే, లేకపోతే మన పిల్ల మన చేతుల్లో ఉండదు. తర్వాత నీ ఇష్టం, నేను వెళ్తాను మరి. మామీ ఏంటి ఇలా అన్నారు? నా బంగారు తల్లి అసలు అలాంటిది కాదే. ఎవరినో చూసి పొరపడ్డారు అనుకుంటా. హలో 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 ప్రణయ్, నేను ప్రణయ్, నీ గిఫ్ట్ని, క్వీన్ ఆఫ్ యువర్ హార్ట్ని. అదే ప్రణయ్, మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. మా డాడీ నాకు పెళ్లి చేసేస్తానంటున్నారు. అయితే హ్యాపీగా పెంచేసి. ఏ ప్రణయ్, ఏంటి జోక్ చేస్తున్నావా? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ తెలుసా? అయితే అబార్షన్ చేయించుకో, కాంటి డబ్బులు నేను ఇస్తాను. ప్రణయ్, నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసావు కదా. పెళ్లి గిన్ని అంటే నన్ను విసిగించుకున్నావు అంటే నాకు ఇష్టం లేదు. సింపుల్ గా బ్రేకప్ చెప్పేసుకోవచ్చు. ప్రణయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రణయ్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీ పూర్తిగా బానిసైపోయిన ప్రణయ్, నీకు ఎడిక్ట్ అయిపోయాను నేను. నీ కాలు పట్టుకుంటాను ప్రణయ్, నన్ను మోసం చేయి. హలో, అయ్యో నువ్వు ఇప్పుడు ఆడిపోయి బొగ్గని బ్రతకాలని లేదు. నా దేవుడి నా తల్లిదండ్రులు మోసం చేశారు. ఇప్పుడు నేను గర్భం ధరించాను. తెలిస్తే నా తల్లిదండ్రులు తట్టుకోలేరు. నేను చావాలి, నేను చావాలి. చెడిపోయింది కావు. నువ్వు చచ్చిపోయాడు. పొద్దున రాసి చచ్చిపో. ఆ వద్దు నీ తల్లిదండ్రులు గుండె పగిలి చావాలి. అప్పుడే లేకపోతే 3 పెట్లు. బంగారు తల్లి కదా. బంగారు తల్లి అంట బంగారు. నేను చావాలి, నేను చావాలి. నేను బ్రతికేం చేయాలి? నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. డాడీ, నన్ను క్షమించు డాడీ. డాడీ, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి డాడీ. నేను మోసం చేశాను. నిన్ను అమ్మని మోసం చేశాను. నేను మీకు ఇష్టం లేని పనులు నేను చేశాను డాడీ. నన్ను క్షమించండి. ఫోన్లో పడిపోయి అయ్యా మీరు ఇచ్చిన తండ్రి, అయ్యా డాడీ మీ బైబిల్ కూడా చదువుకుంటే నా జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నాను డాడీ. నేను నన్ను ప్రేమించానంటే నన్ను మోసం చేశాడు. నేను ఇప్పుడు గర్భం ధరించాను. బంగారు తల్లి అనిపించుకునే యోగ్యత నాకు లేదు డాడీ, నాకు లేదు. ఇప్పుడు నేను అగ్ని పడిన కాదు డాడీ. ఆరిపోయిన మొగ్గుని నన్ను క్షమించు డాడీ. అమ్మా, గుడ్ బై అమ్మా. నాకు అర్హత లేదు. ఇంక మీ కూతుర్నని అనిపించుకునే అర్హత నాకు లేదు. గిఫ్టీ, గిఫ్టీ తల్లి, గిఫ్టీ తల్లి, కాలేజ్ లేదా? గిఫ్టీ, కొంచెం కాఫీ తాగేసి పడుకోమా. గిఫ్టీ, గిఫ్టీ తల్లి. ఏంటిది? గిఫ్టీ, గిఫ్టీ తల్లి, ఏంటది? ఈ రక్తం ఏంటి గిఫ్టీ తల్లి? గిఫ్టీ, ఏంటది? 15 సంవత్సరాల తర్వాత లేక పుట్టావమ్మా గిఫ్టీ తల్లి. ఎంత పని చేస్తావమ్మా గిఫ్టీ? అదే పోనేది
ఏమండి ఏమండి అమ్మా కృపా కృపా గిఫ్ట్కి మంచి సంబంధం తీసుకొచ్చానమ్మా రా ఇగో అబ్బాయి ఫోటో కూడా తీసుకొచ్చాను కృపా కృపా ఏ ఎవరో పలుకుదేంటి కృపా కృపా అమ్మ కృపా గిఫ్ట్ ఏమైందమ్మా కృపా అయ్యో దేవుడా ఏమైందమ్మా కృపా గిఫ్ట్ అయ్యో దేవుడా ఏమైందమ్మా కృపా గిఫ్ట్ ఏసయ్యా ఏమైందమ్మా ఏంటమ్మా ఇద్దరు ఇలా పడున్నారు కృపా గిఫ్ట్ కృపా గిఫ్ట్ ఇంకెక్కడ కృపా కృప లేదు గిఫ్ట్ లేదు చూడరా ఇద్దరు సేవలై పడున్నారు నేను అన్నీ చెప్పానురా నా మాట విన్నావు కాదు గారాబం చేయకురా నన్ను నా మాట విన్నావు కాదురా చూడరా ఇద్దరు సేవలై పడున్నారు చూడరా నీ వర్గం తెలియదు ఉత్తరం రాసిందిరా చూడు ఇదిగోరా ఇది చదువు అయ్యో కృపా గిఫ్ట్ ఏమైందమ్మా ఒరే ఇలాంటి చదువులే జరగాలి స్లాబ్ పట్టి చూస్తాను అయ్యో దేవుడా ఏమైందయ్యా గిఫ్ట్ తల్లి 15 సంవత్సరాల తర్వాత మాకు లేక పుట్టావమ్మా నువ్వు దేవుడు ఇచ్చిన పాపాలు మాకు గిఫ్ట్ తల్లి నేను ఇచ్చిన ఈ బైబిల్ చదువుంటే నువ్వు ఇలా క్షేమంగా మారకపోదు కదమ్మా నువ్వు నన్ను మీ అమ్మనే కాదమ్మా ఆ దేవుడు కూడా మోసం చేశావు తల్లి నువ్వు ఎప్పటికీ నా బంగారు తల్లి మేడమ్మా నన్ను ఇప్పుడు రమ్మవే గిఫ్ట్ తల్లి ఎంత పని చేసావమ్మా కృప కృప నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయినట్టు కృప లేమంటు కృప మీరు ఇంకెవరి కోసం ఈ లోకంలో బ్రతకాలి కృప నేను ఒంటరి చేసి మీ ఎదురు వెళ్ళిపోయినట్టు కృప నా బంగారు తల్లి కూడా చచ్చిపోయింది నేను ఇంకెవరి కోసం బ్రతకాలి నాకు సమయం చాలా తక్కువగా ఉంది నాకున్న ఆయుధాలన్నింటిలో ప్రధానమైనది ఈ సెల్ ఫోన్ దీంతో డాక్టర్లు యాక్టర్లు పాస్టర్లు ఒక్కరేంటి అందరినీ నా బానిసం చేసుకుంటా ఈ రోజు ఈ బంగారు తల్లి రేపు రేపు నువ్వే కావచ్చు ఈ ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ వాడకం వ్యసనంగా మారింది. మొబైల్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ పాపాన్ని తీవ్రంగా వ్యాపింపజేసే ఒక ఆయుధంగా మారిపోయింది. ఇప్పటికీ అనేక మంది యవనస్తులు నాశనం చేస్తూనే ఉంది. స్మార్ట్ ఫోన్ మాయలో పడి అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా వారి హెచ్చరికలను తృణీకరిస్తూ నమ్మకాన్ని కాస్త వమ్ము చేస్తూ చివరికి తమను తామే మోసం చేసుకుంటూ సాతాను వలలో చిక్కుకొని బయటికి రాలేక ఆత్మహత్యలు గురి అవుతున్నారు. స్మార్ట్ ఫోన్ మాయలో పడి అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా వారి హెచ్చరికలు తృణీకరిస్తూ నమ్మకాన్ని కాస్త వమ్ము చేస్తూ చివరికి తమ తామే మోసం చేసుకుంటూ సాతాను వలలో చిక్కుకొని బయటికి రాలేక ఆత్మహత్యలకు గురి అవుతున్నారు. సమయం విలువైనది, దైవం పరిపూర్ణమైనది. ఈ పాపం బారిన పడకుండా మేల్కొల్పడానికి చేసిన ప్రయత్నమే మా ఈ చిన్ని నాటిక.